2024-25 ఏడాదికి శాఖకు సమర్పించిన ఐటీ రివిజన్ లో కూడా వ్యక్తిగత ఆదాయం 347.74 కోట్లుగా కూడా అఫెక్ట్ చూపించారు. ఇక వేం నరేందర్ తన కుటుంబ ఆస్తులు 41.5 కోట్లుగా అయితే వెల్లడించారు. మొత్తం అప్పులు 1.62 కోట్లు ఉన్నాయని తెలిపారు. తన భార్య పేరుతో 7.33 ఎకరాలు అలాగే కుటుంబ ఆస్తి కింద మరొక 15.17 ఎకరాల భూమి తన పేరిట కేసముద్రంలో అయితే ఉందని కూడా ఆయన అయితే తెలిపారు. దాంతో పాటు హైదరాబాద్ లో వరంగల్ కేసముద్రంలో 3 కమర్షియల్ బిల్డింగ్లు ఉన్నట్టుగా కూడా వివరించారు. 2024-25లో తన సంపాదన 22.2 లక్షలుగా, భార్య సంపాదన 12.79 లక్షలుగా వెల్లడించారు. తన చేతిలో నగదు 4.99 లక్షలు మాత్రమే ఉందని కూడా అన్నారు. ఇదంతా కూడా ఇలాగా ఉండగా షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల ఉపసంహరణకు నేడు చివరి రోజు. ఇతర పార్టీల నుంచి పోటీ లేకపోతే వీరిద్దరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా కూడా అధికారులు అయితే ప్రకటిస్తారు. ఒకవేళ అనివార్య కారణాల వల్ల పోటీ ఉంటే మార్చి 16న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు సాయంత్రం ఫలితాలను కూడా వెల్లడిస్తారట. ప్రస్తుతం బీఆర్ఎస్ పోటీలో లేకపోవడంతో అసెంబ్లీలో ఉన్న బలబలాల దృష్ట్యా ఈ ఇద్దరు అభ్యర్థులు సునాయాసంగా కూడా ఎన్నికయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి